తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సోమేశ్వరరావు సతీమణి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంది. ప్రజల్లోకి వెళ్తున్నారు. సరస్వతి గారు చెప్పండి, మీ భర్త గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు, మహిళల్ని కలుస్తున్నారు, వారికి ఏం హామీ ఇస్తున్నారు? అంటే ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల నుంచి నేను ఈ లోకాలిటీలోనే ఉన్నామండి. డాక్టర్లుగా మేమిద్దరం ఎన్నో పనులు చేసినాము. అన్నీ చేస్తూ చూస్తూ వచ్చినాము. ఇక్కడ నేను నిన్న నుంచి కంపెనీలు తిరుగుతా ఉంటే ప్రతి చోట రోడ్డు ప్రాబ్లం, కరెంటు స్తంభాలు, ఐరన్ స్తంభాలు, ఎగుడు దిగుడు ప్రాంతాలు, నడకకే ప్రాబ్లం ఉంది. వాళ్ళు వెహికల్స్‌లో పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు? ఏదైనా అత్యవసరమైన పెయినో, కాలు విరగడమో, పనో జరిగితే వాళ్ళు బయటెళ్ళే పరిస్థితే లేదు. చాలా ఘోరంగా ఉంది. అంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు? ఆ వార్డుకి గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వలాభం వాళ్ళదే చూసుకుంటున్నారా? అది నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేనెప్పుడు ఇంత బయటకొచ్చి చూసింది లేదు. నాకు అనిపిస్తుంది అదే. ఖచ్చితంగా ఈ వార్డులో 11వ వార్డు మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఈ వార్డు నుంచి గెలిచిన వాళ్ళు చాలా చాలా సంపన్నులు. మరి ఎందుకని ఇది కనిపించట్లేదు వాళ్ళకి? వీళ్ళు ప్రజలుగా లేరా? వీళ్ళకేమి ఇండ్లు అవసరం లేదా? వీళ్ళకి ఫెసిలిటీస్ వద్దా? నాకు అర్థం అవ్వలేదు. ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? కొంతమందికి పెన్షన్స్ లేవు, కొంతమందికి వికలాంగులు అయ్యి కూడా వాళ్ళకి రావట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ఎప్పటి నుంచో పెట్టుకున్నవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు పాపం వాళ్ళకి కొంత ఇస్తే చేసుకుంటాం, కొంచెం స్థలం ఉంది. ఒంటరి మహిళలు వాళ్ళది కూడా అప్రూవల్ లేదు. ఇలా చాలా ఉన్నాయండి. ఒకటేనండి, నేను అసలు రాజకీయాల్లో నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు బయటకి, కానీ వింటుంటే అనిపిస్తుంది నిజంగా ఇందులో ఉండి ఖచ్చితంగా ఇవన్నీ బాగు చేయాలి. ఈ గవర్నమెంట్ గనక మనదే ఉంది కాబట్టి, ఒకవేళ అదృష్టం కొద్దీ మా సారే గనక గెలిస్తే, డాక్టర్ సోమేశ్వరరావు గారి గనక గెలిస్తే కంపల్సరీ ఇవన్నీ నేను దగ్గరుండి మేడంకి రిక్వెస్ట్ చేసి యశస్విని మేడం గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పి మరి ఈ పనులన్నీ చేపిస్తాను. ఖచ్చితంగా వీళ్ళ బాగోగులు చూసుకుంటాను. గతంలో డాక్టర్ సోమేశ్వరరావు గారు ఏ సేవ కార్యక్రమాలు చేశారు? ఏ సేవా కార్యక్రమాలంటే ఒకటని ఏంటండి, చాలా చేశారు. మేము స్కూల్స్ పెట్టాం, విద్యాలయాలు, చాలా గుళ్ళు కట్టించాం. ముత్యాలమ్మ గుడి కట్టింది మేమే. ఇప్పుడు ఇంత చెప్తున్నాం కదా, ఆ కౌన్సిలర్లు వాళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఒక్క గుడి కట్టిండ్రని చెప్పమనండి. వాళ్ళ వెనకాల ఎన్ని ఉన్నాయో చెప్పడానికే వాళ్ళకి లెక్కలు తెలియనంత సంపద ఉంది. రెడ్ క్రాస్ కు తన ప్రెసిడెంట్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. కాకపోతే ఆయన ఒక మాట మీద ఉండే వ్యక్తి, ఒక్కటి దానికే కట్టుబడి ఉంటారు. ఒక చెయ్యాలి సేవా కార్యక్రమం అని ఆయనకు మనసులో వస్తే, ఈ రాజకీయం కూడా ఆయనకు ఎంతో ఇష్టమైంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అందరితో అన్యాయులుగా తిరుగుతా వచ్చారు, ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు జనరల్ వచ్చింది, సార్ నిలబడే అవకాశం వచ్చింది. 100% మనస్ఫూర్తిగా ఎంత కష్టమైనా సరే సార్ని గెలిపించాలి అని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. ఆ ఒక్క వేడుకోవడం కూడా అతని కోసం కాదు, ఈ పనులు కూడా అన్ని జరిగి వీళ్ళందరూ కూడా మంచిగా సౌఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ వార్డులోనే కదా మేము గెలిచినాము. ఈ వార్డుకు తప్పకుండా సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. డాక్టర్ సోమేశ్వరరావుకి ఎందుకు ఓటేయాలి? డాక్టర్ సోమేశ్వరరావుకి ఎందుకు ఓటేయాలంటే, డాక్టర్ సోమేశ్వరరావుకి అపోనెంట్ గా ఉన్న వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? నాగరాజుకి ఎందుకు ఓటేయాలి? 4 తరాలుగా వాళ్ళే తినాలా? స్థానికంగా డాక్టర్ సోమేశ్వరరావుని గెలిపిస్తే స్థానిక నుండి సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్థానిక నుండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ కావచ్చు, ఇతర సమస్యలు ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించింది కూడా తీర్చడంలో ముందుంటాం. డాక్టర్ సోమేశ్వరరావుని గెలిపించడానికి ప్రజలందరూ కృషి చేయాలి, మహిళలందరూ కృషి చేయాలని చెప్పేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశామని చెప్పేసి చెప్తుంది. కెమెరా పర్సన్ సావంత్, వెంకన్న, మహబూబ్ జిల్లా నుంచి.